ప్రియసకులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్యాహి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బొందల నాగేశ్వరరావు గారు రచించిన అత్తాకోడళ్ళు అనే చక్కని కుటుంబ కథ. ఇక కథలోకి వెళ్తే, నేను మా పెరట్లో ఉన్న మునగ చెట్టు నుంచి మునక్కాయలు కోస్తుంటే పక్కింట్లో నుండి కేకలు వినపడ్డాయి. అది ఆ ఇంట్లో అత్తాకోడల మధ్య నిత్యం కొనసాగే మాటల యుద్ధమని గ్రహించాను. మరి ఇవాళ వాళ్ళ మధ్య జరుగుతున్న ఆ యుద్ధానికి కారణమేమిటో అనుకొని చెవులు రిక్కించాను. అది కేవలం ఒక కప్పు కాఫీకి సంబంధించినది. చిన్న విషయమే, కానీ ఎందాక వెళ్తుందోనన్న భయం నాకు. అమ్మాయి, నిన్ను కాఫీ ఇమ్మని గంట నుంచి అడుగుతున్నా. వరండాలో మంచం మీద దర్జాగా కూర్చొని కేకలేస్తుంది అత్త అనసూయమ్మ. నేను లోపల ఊరికే లేను, మీ అబ్బాయి షర్ట్లు ఇస్త్రీ చేస్తున్నాను. మీరే వచ్చి కాఫీని కాస్త వేడి చేసుకొని పోసుకు తాగండి. కోడలు కాంచన జవాబు. ఇదిగో, నిన్ను నేను కోడలుగా తెచ్చుకుంది నాకు పనులు చేయడానికే పిల్ల, కాస్త స్వరం పెంచి అంది అత్త. నిజమే, కానీ మీకు చెయ్యాలని నాకు లేదు, నా మొగుడికి మాత్రమే చేస్తానత్తగారు, వ్యంగ్యంగా అంది కోడలు. అమ్మో అమ్మో, ఎంత మాట! అదేంటే అలా అంటావు? పెళ్ళయ్యి 6 నెలలు కాలేదు, అప్పుడే నాతో ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా? నా పనులు చేయనంటావా? అలా అయితే కుదరదమ్మా, మూటా ముళ్ళు సర్దుకోవాల్సి వస్తుంది. కోడల మీద కోపంతో రెచ్చిపోయింది అత్త. ఈ తతంగం మనకు రోజు ఉండేదేగా, అయినా మూటా ముళ్ళు సర్దుకోవాల్సింది నేనా లేక మీరా? మీరైతే ఏ ఆశ్రమానికో దారి చూసుకోవాల్సిందే. ఇదిగో అత్త, మీరు ఒకప్పటి కోడలేనని గుర్తు చేసుకోండి కాస్త అని వాల్యూమ్ పెంచి చెప్పింది కోడలు. ఏమిటే రెచ్చిపోతున్నావు? నేను లేశానంటే అంటూ పైకి లేచింది అత్త అనసూయమ్మ. ఏంటి కొడతారా? అలాంటి ప్రయత్నం చేశారంటే నేను అంటూ గుమ్మం దగ్గరకొచ్చి ఆగింది కోడలు. పెళ్ళం తల్లి మధ్య జరుగుతున్న హీటెక్కిన ఆ వాదనలను పెరట్లో స్నానం చేస్తున్న కొడుకు సారథి విన్నాడు. వాళ్ళిద్దరి గొడవ తారాస్థాయికి చేరుకోకముందే నోళ్ళు మూయించాలనుకొని త్వరగా స్నానం చేసి టవల్తో ఒళ్ళు తుడుచుకున్నాడు సారథి. అప్పటికే అనసూయమ్మకు కోపం తారాస్థాయిని అందుకుంది. ఇక చేసేది లేక, ఒరే సారథి అని పెద్దగారిచింది వరండాలో నుంచి. తుండు కట్టుకొని పరిగెత్తుతున్నట్లు వచ్చి, ఏంటే అమ్మ మీ గోల? ఉదయం పడక నుంచి లేస్తూనే ప్రారంభించారా అత్తాకోడల మాటల యుద్ధాన్ని? అసలు నీకేం కావాలన్నా నన్ను అడగమన్నానా? కాఫేగా తెస్తా నుండు అంటూ వెళ్ళి కాఫీని వేడి చేసి తెచ్చి ఇచ్చాడు కొడుకు సారథి. అనసూయమ్మ తాగుతూ కోడలు వైపు చూసింది. కోడలు వెక్కిరిచ్చినట్లు కింది పెదాలను పళ్ళ కింద నొక్కిపెట్టి మూతిని 3 వంకలు తిప్పింది. అది చూసిన అనసూయమ్మ ఖాళీ గ్లాసు పక్కన పెట్టి అత్తగా ఆమె 6 వంకలు తిప్పింది కోపంగానే. అది గమనించిన సారథి, కాంచన ఇటురా అని పెళ్ళాన్ని పిలిచి అటు తిరిగి, అమ్మా, ఇద్దరూ వినండి. ఈ రోజుతో మీ ఇద్దరి మధ్య గొడవలంటూ ఉండకూడదు. వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. రోజు మీ మధ్య జరిగే మీ మాటల యుద్ధాన్ని ఆపు చేసుకొని మంచిగా నడుచుకోవాలి. ఏ విషయంలోనైనా సరే ఒకరికొకరు సర్దుకుపోవాలి, లేకుంటే నేను కోపంగా అని ఆగాడు సారథి. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఈ కొడుకు పైకి దూసుకొస్తున్నట్లు అనసూయమ్మ. ఏం చేస్తానా? నిన్ను ఆ వృద్ధుల ఆశ్రమానికి, కాంచన్ని వాళ్ళింటికి పంపిస్తానంతే. ఆహా, అంటే మమ్మల్ని పంపించేసి మీరొక్కరే ఇక్కడ హాయిగా కూర్చొని కులుకుదామనుకుంటున్నారా? మా తండ్రే అలాగేం జరగనివ్వను సుమా, ఎగతాళిగా అంది భార్య కాంచన. అదేం కాదు, రోజు మీ ఇద్దరి గొడవల మధ్య నలిగి చావలేక ఏ సన్యాసుల్లోనో కలిసిపోవాలనుకుంటున్నాను తెగేసి చెప్పాడు సారథి. షాక్ తింది భార్య కాంచన. సారథి అన్నంత పని చేస్తాడు, చేసేవాడే మరి. అందుకే వెంటనే, ఈ మాత్రానికేనా అండి? అయినా ఇది మా అత్తాకోడల మధ్య రోజు ఉండేదేగా. భయంతో స్వరం కాస్త తగ్గించి గోముగా అంది. అవునరా అబ్బాయి, కాసేపు గొడవ పడ్డా మళ్ళీ మేమే సర్దుకుపోతున్నాంగా. అంతలోనే నీకెందుకొచ్చిందిరా ఆ పిచ్చి ఆలోచన? అనసూయమ్మ కూడా ఆమె మాటల జోరుకు కళ్ళం వేసిందప్పుడు. అదేం కుదరదమ్మా, ఇది నా పరువుతో కూడిన విషయం. మీరిద్దరూ నిత్యం ఇలా పోట్లాడుకుంటుంటే చూసే ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను భార్య తల్లిని కంట్రోల్లో పెట్టలేని అసమర్థున్నని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. కనుక ఇకనైనా మీరిద్దరూ
కిమ్మనకుండా ఉండాలి అంతే. నువ్వు పద, నాకు టిఫిన్ పెడదువు గాని అంటూ భార్యను లోనికి తోసుకు వెళ్తుంటే అనసూయమ్మకు కూడా సారథి అన్నంత పని చేస్తాడన్న భయం పట్టుకుందో ఏమో మరి మౌనంగా లేచి బరబరా కిచెన్లోకి వెళ్ళి క్యారియర్ కట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టి దాన్ని టీపై మీదకి సర్ది మళ్ళీ వచ్చి వరండాలో కూర్చొని తనలో తానే ఏదో గొనుక్కుంటూ ఉంది. ఆ ఇంట్లో జరుగుతున్న తతంగాన్నంతా చూసిన నాకు నవ్వొచ్చింది. సహజంగా కొన్ని ఇళ్లల్లో కాదు, చాలా ఇళ్లలో ఇలాగే అత్తకోడల మధ్య నిద్రపోయే సమయంలో తప్పితే మాటల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. రేపు నా కొడుక్కి పెళ్ళైతే నా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందేమో బహుశా. ఇందుకు కారణం అత్తాకోడల మధ్య ఏర్పడే ఇగో ప్రాబ్లమ్స్ ఏమో అని మనసులో అనుకుంటూ వంట చేయడానికి నేను కిచెన్లోకి వెళ్ళిపోయాను. మా వీధి చివరనున్న ఓ అపార్ట్మెంట్లో మాకు తెలిసినోళ్ల పాపకు పుట్టినరోజు పండుగ జరుపుకుంటూ నన్ను ఆహ్వానిస్తే కాస్త ఆలస్యంగా వెళ్ళాను. అప్పటికే బర్త్డే కేకు కట్ చేయడము, తరువాత అందరూ పాపకు బహుమతులను అందజేస్తున్నారు. నేను పాపకు గిఫ్ట్నిచ్చి ముద్దు పెట్టుకొని అనుకోకుండా అటువైపుకు చూశాను. అక్కడ నా కంటపడ్డ దృశ్యం నన్ను ఆశ్చర్యంతో పాటు షాక్కు గురి చేసింది. చూస్తే మా పక్కింట్లో ఉన్న అత్తాకోడలు చక్కగా ఇకలు పకపకలు చిన్నగా శబ్దం చేస్తూ హాయిగా మాట్లాడుకుంటున్నారు. అది చూసి అదిరిపోయిన నేను మెల్లగా వెళ్ళి వాళ్లకు వెనక వరుసలో ఖాళీగా ఉన్న ఓ కుర్చీలో కూర్చున్నాను. వాళ్ళు నన్ను గమనించినట్లు లేరు. నేను వాళ్ళను గమనిస్తూ ఉన్నాను. అంతలో మీరిద్దరూ అత్తాకోడలు కదూ? వాళ్లకు 2 కుర్చీల అవతల కూర్చున్న ఒక ఆవిడ వాళ్ళను అడిగింది. అవును, మీరు అని అడిగింది అనసూయమ్మ. నేను మీ అబ్బాయి సారథికి స్నేహితుడు రాజు ఉన్నాడే, ఆ రాజుకి అమ్మనండి. నాకు మిమ్మల్ని చూస్తుంటే ఈర్ష్యతో కూడుకున్న ఆశ్చర్యం కలుగుతుందండి. మీరు అత్తాకోడళ్ళలా లేరు, తల్లి కూతుళ్ళలా ఉన్నారు. మనసులో మాట బయటికి చెప్పిందావిడ. కరెక్ట్, మా కోడలు కాంచన నాకు కూతురి కన్నా ఎక్కువే. నన్ను తల్లిలా భావించుకొని ఎంతో ప్రేమతో చూసుకుంటోంది అంటూ చేత్తో కాంచన బొగ్గల్నిచ్చిదిమి ముద్దు పెట్టుకుంది అత్త అనసూయమ్మ. కొడుకన్న మాటలు అప్పుడు ఆమెకు గుర్తురాగా, నిజమండి, నాకు మా అత్తగారు మా అమ్మ కన్నా ఎక్కువే. అంతగా ప్రేమానురాగాలు పంచి తన కన్న కూతురిలో చూసుకుంటారు అంది కాంచన ఆమె కళ్ళల్లోనూ భర్త సారథి లీలగా మెదిలాడప్పుడు. ఆ సమయంలో అత్తా కోడలిద్దరూ ఒకరినొకరు చూసుకొని పెదాలపైకి నవ్వు కూడా తెచ్చుకున్నారు. మరి అయితే నిత్యం ఆ అత్తాకోడల మధ్య రకరకాల సమస్యలతో గోలగోలగా మాటల యుద్ధాన్ని వినే నేను మరోసారి షాక్కు గురయ్యాను. అంతలో వాళ్ళతో మాట్లాడుతున్న ఆవిడ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేను మెల్లగా వెళ్ళి వాళ్ళ పక్కనే ఉన్న ఓ కుర్చీలో కూర్చున్నాను. నన్ను చూస్తే అత్తాకోడలిద్దరూ షాక్ అవుతారన్న భావంతో, కానీ వాళ్ళు నన్ను చూసి కేవలం పెదాలపైకి నవ్వు తెచ్చుకొని ఊరుకున్నారు. ఇక నాలో టెన్షన్ మొదలైంది. అలా ఇంట్లో విరోధంలో ఉంటూ ఇక్కడ ఇంత అన్యోన్యంగా అనుబంధంతో అత్తాకోడళ్ళు పెనవేసుకుపోతున్నారంటే వెంటనే కారణం తెలుసుకోవాలని అనసూయమ్మ గారు మీరు అని అంటుండగా ఆమె మొదలెట్టింది. చూడండి, మీరేం అడగాలనుకున్నారో నాకు తెలుసు. నిజమే, అత్తాకోడలం చాన్నాళ్ళు అలా పాము ముంగిసెలా ఉన్నమాట నిజమే. కానీ ఇప్పుడు ఇంట్లోనే కాదు, ఇలా బయట ప్రపంచంలోకి వచ్చినా కూడా మేము తల్లి కూతుళ్లాగే ఉంటున్నాం. ఇందుకు కారణం మా అబ్బాయే. అవునండి, వాడికి సమాజంలో గౌరవం పెరిగి పరువుతో కొనసాగాలంటే మేము మా మధ్య నిత్యం జరిగే గొడవలకు స్వస్తి చెప్పి తల్లి కూతురులా ఉంటూ మర్యాదగా నడుచుకోవాలన్నాడు. ఇద్దరం వాడి మాటల్ని విన్నాం. చక్కగా వాడన్నట్లు మారిపోయాం అంది అనసూయమ్మ సగర్వంగా. అవునండి, మా వారి పరువు ప్రతిష్టలు మా ఇంటి గౌరవాన్ని నిలబెట్టడంలో మాకు భాగముందిగా. అందుకే మా వారి మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని పూర్తిగా మారిపోయాం. అదేమన్నా తప్ప అంది కాంచన. అంతలో నిజం కదండి, ఈ మధ్య మాకు ఎలాంటి ఈగో ప్రాబ్లమ్స్ లేవు, తగాదాలు లేవు, బాగా ఉంటున్నాం. కనుకనే కదండి ఈ సమాజం మా అత్తాకోడళ్ళని మా అబ్బాయిని గౌరవపదంగా చూస్తుంది. ఏమంటారు అంది అనసూయమ్మ నా ముఖంలోకి చూస్తూ. ఇక నేనేం మాట్లాడలేదు. అవునన్నట్లు గట్టిగా తలూపాను. అదే సమయంలో నెల క్రితం అనసూయమ్మ కొడుకు సారథి వీళ్ళతో మాట్లాడిన మాటలు గుర్తుకు రాగా మెల్లగా నాలో నేనే నవ్వుకున్నాను. అంతలో భోజనాలకు రమ్మని పిలిచారు. వాళ్ళు లేచారు. వాళ్ళని వెంబడించాను నేను. కథ ముగిసింది ఫ్రెండ్స్. చూడండి, అత్తకోడళ్ళు అమ్మ కూతురులాగుంటే సమాజంలో గౌరవం ఎంత బాగుంటుందో. ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.